ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసయ్య వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దని ఆ అధికారితో చెప్పారండి. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని ఆ సమాజపు మందిరపు అధికారితో చెప్పారు. అయితే మన దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఇక్కడ కుమార్తె చనిపోయినా సరే యేసయ్య మాత్రం వారి మాట ఎంత మాత్రము లక్ష్య పెట్టవద్దు, కానీ నమ్మిక మాత్రం ఉంచమని చెప్పారు. మనల్ని కూడా ఎవరైనా నిరుత్సాహపరుస్తూ ఉన్నా మనం వారి మాట లక్ష్య పెట్టొద్దు, కానీ యేసయ్యలో విశ్వసించుదాం. భయపడక నమ్మిక మాత్రం ఉంచినప్పుడు యేసయ్య కార్యం మనం చూస్తామండి. పేతురుని అలాగే యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరిని కూడా తన వెంట రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి రావడం జరిగింది. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలితా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదండి. ఒకవేళ మన జీవితములు వేదనతో ఉన్నాయేమో, కార్యంలో జరగటలేదేమో, చనిపోయిన కుమార్తెనే లేపిన దేవుడు మన స్థితిగతులను కూడా మారుస్తారండి. అపహసించిన వారి ఎదుటే యేసయ్య అద్భుతము చేసి చూపించారు. మన జీవితంలో కూడా మనల్ని అపహసించవచ్చు, కానీ వారి ఎదుటే మన జీవితములను యేసయ్య నిలబడతారండి. కాబట్టి మనం నమ్మిక ఉంచి ధైర్యముగా ఉందాము, విశ్వాసం ఉంచుదాము.